గుడ్ ఈవినింగ్ మీకు కూడా గౌరీ గారు. అంటే ప్రజాపాలన అనేటువంటి పేరుతో రేపటి నుంచి వాళ్ళు కార్యక్రమం నిర్వహించారు. ఇప్పటికే ఇన్ఛార్జి మంత్రుల్ని అదేవిధంగా నోడల్ ఆఫీసర్లు కొద్దిసేపటి క్రితమే ఉమ్మడి 10 జిల్లాలకి నోడల్ అధికారులను ఐఏఎస్ అధికారులను కూడా నియమించారు. అదేవిధంగా ఒక ప్రొఫార్మా అంటే అప్లికేషన్ ఫామ్ ఏదైతే అభయాస్తం 6 గ్యారెంటీలకు సంబంధించిన ఒక దరఖాస్తు కూడా ఇచ్చారు. అది ఫిలప్ చేసి ఇవ్వాలి. ఆ తర్వాత లబ్ధిదారుల ఎంపిక ఉంటుంది. రేషన్ కార్డు ఉండాలి, వైట్ రేషన్ కార్డు అనేటువంటిది. అయితే రేషన్ కార్డు లేకపోయినా దరఖాస్తు చేసుకోవచ్చు, తర్వాత రేషన్ కార్డు కూడా అప్లై చేయొచ్చు అనేటువంటిది. ఈ నిబంధనల మీద కొంత అప్పుడే కొన్ని విపక్షాలు విమర్శలు కూడా ప్రారంభించినటువంటి పరిస్థితి ఉంటే, మరోవైపున ఇందాక చెప్పినట్టుగా అంటే గత ప్రభుత్వం చేసిన అవినీతి మీద అదేవిధంగా ఆర్థిక వ్యవస్థ మీద కూడా ఇవాళ మీడియాతో మాట్లాడిన సందర్భంలో కొన్ని కామెంట్ చేశారు. ఇవన్నీ కూడా మీరు అబ్జర్వ్ చేశారు. ఎలా చూడాలి ఈ గవర్నమెంట్ అంటే ఇవాళ లోగో ఆవిష్కరణ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడిన మాటలు, విపక్షాల యొక్క రియాక్షన్ని మీ విశ్లేషణ ఏంటి? డెఫినెట్ ఇప్పుడు ముఖ్యమంత్రి మంచి ఉద్దేశాలతో మళ్ళీ అన్ని స్కీమ్స్ అన్ని లాంచ్ చేస్తా ఉన్నాడు. కాబట్టి డెఫినెట్లీ ఒక టైం ఇవ్వాలి, గవర్నమెంట్ కూడా సెటిల్ అయ్యే వరకు. సెకండ్ థింగ్, ఈ స్కీమ్స్ ఇంప్లిమెంట్ అయ్యే వరకు కూడా ప్రాబ్లం అవుతుంది. ఇది ప్రతి స్కీమ్ ఏ గవర్నమెంట్ వచ్చినా కూడా ఆ స్టార్టింగ్ ప్రాబ్లం ఉంటుంది, కొంచెం స్టెబిలైజ్ అయ్యే వరకు. బేసికల్లీ ఏంటంటే డీసెంట్రలైజేషన్ ఆఫ్ పవర్స్ ఉండాలి. ఎందుకంటే ప్రతి ఒక్కటి చిన్న ఇష్యూ ఏదైనా కూడా రేషన్ కార్డుకి మన ముఖ్యమంత్రి ఆఫీస్కి వెళ్ళవలసిన పని ఉండదు. ఏదైనా కానీ లోకల్ లెవెల్లో మనం చేసుకుంటే బాగుంటుంది. వీ హ్యావ్ ఎంతోమంది ఆఫీసర్స్ అండి, జిహెచ్ఎంసీ ఏరియాలో లోకల్ ఆఫీసర్స్ చాలా ఉంటారు. సేమ్ థింగ్ విలేజెస్ లో కూడా ఎంఆర్ఓస్ లెవెల్లో చాలా ఆఫీసర్స్ కింద ఉంటారు. కాబట్టి డీసెంట్రలైజేషన్ ఆఫ్ పవర్ పెట్టేసి వాళ్ళకి అథారిటీస్ ఇచ్చేసి వాళ్ళకి చేసుకునేటట్టు చేయాలి. ఎక్కడైతే ఇక్కడ కాదు మనకి సీనియర్ లెవెల్ ఆఫీసర్ కలెక్టర్ లెవెల్ ఆఫీసర్కి వెళ్ళాలి అంటే అది వేరే. కానీ జనరలీ ఎక్కడెక్కడ డీసెంట్రలైజ్ చేస్తేనే ప్రజలకు మేలు, వాళ్ళకు ఈజీ సెటిల్ అయిపోతుంది, వాళ్ళకి ఇష్యూస్ ప్రాబ్లం లేకుండా. లేకపోతే ప్రతిసారి ప్రజాభవన్ కి పరిగెత్తాలి, లేదంటే నేను కలెక్టర్ దగ్గర అట్లా కాకుండా డీసెంట్రలైజేషన్ పవర్స్ లోకల్ గా ఉన్న ఆఫీసర్స్ కి పవర్స్ ఇచ్చేసి సెటిల్ చేసే. అండ్ సెకండ్ థింగ్, ఆఫీసర్స్ కూడా వాళ్ళ దగ్గరికి వచ్చే బదులు ప్రజల దగ్గరికి వెళ్తే ఇంకా మంచిది. ఎందుకంటే ఆఫీసర్ కూడా ఒక విలేజ్ అడాప్ట్ చేసుకుని విలేజ్ తో వెళ్ళేసి అక్కడ లోకల్ ఇష్యూస్ ఏమైనా, అక్కడ పెటిషన్స్ ఏమైనా అక్కడే కలెక్ట్ చేసుకుంటే ఇంకా మంచిది. ఎందుకంటే మొత్తం ఊరు వచ్చి ఆఫీసర్ మీద పడే బదులు ఆఫీసర్ అక్కడ పోయి చేసుకుంటే ఇంకా బాగుంటుంది. రైట్ వాసుదేవరావు గారు, అంటే